ఖమ్మం జిల్లా గొల్లపాడు ఛానల్ కాలువ నిర్మాణ పనులు ఆపాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. గొల్లపాడు ఛానల్ రూట్ మ్యాప్ మార్చి జనావాసాల్లోకి తీసుకురావడం వలన వరద ప్రవాహం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిలో బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఆందోళనకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు తోట రామారావు పాల్గొన్నారు. తెలంగాణలో భాగంగా హైదరాబాద్ తర్వాత ఖమ్మం మహానగరంగా వెలిగిపోతుంది. అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజలు అడ్డు కాదు. అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి పేరు చెప్పి అటు పాలకులు ఇటు జిల్లా యంత్రాంగం చేసే తప్పిదం వల్ల ఎప్పుడో బురాన్పురం మాయలగూడెం కలెక్టరేట్ కానించి కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్ నుంచి పక్క నుంచి కాలువని వరద కాలువని ప్యారడైజ్ డాబా పక్కన జేపీఎస్ స్కూల్ పక్క నుంచి పోయేది 100 సంవత్సరాల మట్టి. దాన్ని ఇటు బీరప్పగుడి వైపు మళ్లించి 48వ డివిజన్ని 46, 47 3 డివిజన్లు కంప్లీట్ ముప్పు గురి అయ్యే విధంగా ప్రభుత్వ అధికారులు ఇచ్చిన మ్యాప్ సరైంది కాదని గతంలో కమిషనర్ గారు చెప్తే నేను వచ్చి పరిశీలిస్తా అని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సుమారు 3 కోట్లతోటి ఈ కాలువ కడుతున్నారని తెలుస్తుంది. ప్రభుత్వ ధనం ప్రజాధనం వృధా కావటమే కాకుండా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతాన్ని ముంచడానికి కాలువ తూర్పు దక్షిణం నుంచి ఉత్తరానికి పంపే విధంగా కార్మిక